మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల అండ్ కళాశాల. ఈ కళాశాల పాఠశాలలో మొత్తం 480 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులు ఇక్కడ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఈ రోజు 14 మంది విద్యార్థులకు అస్వస్థ గురయ్యారని చెప్పి ఒక వార్త అయితే మనకు వచ్చింది. అందులో 14 మంది విద్యార్థులను 13 మందిని భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. అక్కడ వాళ్ళు చికిత్స పొందుతున్నారు. ఒకరిని మాత్రము హైదరాబాద్ తరలించారని చెప్తున్నారు. మరి ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కళాశాలలో కలుషిత ఆహారం తినే ఇలా జరిగిందని చెప్పి కొందరు అంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు మాత్రము ఇక్కడ అంటే పాఠశాల ఆవరణలో ఏదైతే మధ్యాహ్న భోజనము లేదంటే రాత్రి భోజనం తినే ఇలా జరిగిందని కొంతమంది అంటున్నారు. కానీ ఇక్కడ ప్రిన్సిపల్ సార్ ఏం చెప్తున్నాడంటే ఈ ఫుడ్ పాయిజన్ కాలేదు. పిల్లలు సండే రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కువ వచ్చారు. వాళ్ళు కొన్ని వస్తువులు తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన వస్తువులు తిన్న తర్వాతనే వీరికి మోషన్స్ రావడము, జ్వరం రావడం ఇలా జరిగింది. అలానే కొంతమంది విద్యార్థులు బయట కొన్ని మామిడి పండ్లు అయితే తీసుకొని కొనడం జరిగింది. తినడం వల్ల ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పి ప్రిన్సిపల్ అంటున్నారు. అసలు ఏం జరిగింది ఈ కళాశాల ప్రిన్సిపల్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, వాస్తవానికి ఈ కళాశాలలో 14 మంది విద్యార్థులు కలుషిత ఆహారం తినే ఈ విధంగా జరిగిందని చెప్తారు సార్. ఇది ఈ కాలేజీలో అంటే స్కూల్ కాలేజీలో 480 మంది విద్యార్థులు ఉన్నారు సార్. ఇప్పుడు 480 మంది విద్యార్థులలో కేవలము నిన్నటి రోజున ఒక 4 విద్యార్థులు, ఈ రోజు ఒక 11 మంది విద్యార్థులు అంటే మోషన్స్ వల్ల హాస్పిటల్లో చేరిన మాట వాస్తవము. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే మామూలుగా ఇది అంటే ఆదివారం నాడు పేరెంట్స్ ఎక్కువ వచ్చారు. ఆదివారం ఉగాది రోజు వచ్చినప్పుడు ప్రతిసారి పేరెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు భోజనాలు ఇట్లా ఇవ్వటము, తీసుకురావటము, తర్వాత పండుగ సందర్భంగా తయారు చేసిన వస్తువులు ఇవ్వడం జరుగుతారు. అందులో భాగంగా భక్ష్యాలు తీసుకురావడం జరిగింది, భక్ష్యాలు ఇవ్వటం జరిగింది. పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భక్ష్యాలు అదే రోజు కాకుండా ఒక 2-3 రోజుల తర్వాత కూడా అందరూ అంటే వాళ్ళ దోస్తులంతా కలిసి తినటం వల్ల మేము ఈ విధంగా మోషన్స్ అయినాయి అనేది భావిస్తున్నాము. సార్, ఇప్పుడు ఆ విద్యార్థులు ఒకే తరగతి విద్యార్థులా సార్? మీ ఏ క్లాస్ విద్యార్థులు? దాదాపు అంటే చిన్న తరగతుల విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. తర్వాత అంటే వాళ్ళు తెచ్చిన వాళ్ళే అనే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి అటువంటి పరిస్థితి ఉంది. అందులో ఈ రోజు చల్లగానే ఉంది, నిన్న చల్లగానే ఉంది, మొన్నటి వరకు కూడా ఎండలే ఉన్నాయి. ఆ ఎండల సందర్భంలో కూడా పిల్లలు కొంత అంటే బయటి మామిడికాయలు అవి తినటంలో అవి వేడి చేయటం వల్ల కూడా ఇట్లా జరిగి ఉండొచ్చు అని చెప్పి మేము భావిస్తాం. అంటే ఇంతకుముందు ఏమన్నా అంటే ఈ నెల రోజులు అయితే ఎండలు బాగున్నాయి సార్, వాటి వల్ల మిగతా పిల్లలు కూడా ఏమైనా జ్వరం ఇట్లా అలాంటి రావడం జరిగిందా? పిల్లలకు ఇన్ని రోజులు ఉన్నటువంటి ఎండలు వేరు. ఈసారి ఏమైందంటే వరుసగా 3 రోజులు సెలవులు రావటం, వరుసగా 4 రోజులలో 3 రోజులు సెలవులు రావటం, అందువల్ల ఈ ఎండ దెబ్బ ఎక్కువైంది అన్నది మేము అనుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీరు నిన్న మొన్న 2 రోజులు పిల్లలు ఇక్కడ క్యాంటీన్ లో భోజనం చేశారు సార్. క్యాంటీన్ మన హాస్టల్లో భోజనం చేశారు. మరి ఈ భోజనానికి సంబంధించి ఎవరన్నా ఇప్పుడు మీకు అధికారి కూడా ఉంటారు కదా సార్, చెక్ చేశారా? ఎవరన్నా ఉన్నారా? చెక్ చేశారా అసలు? అంటే మేమే చెక్ చేస్తాము, తర్వాత మా అధికారులు చేస్తారు. డిఎంఎన్హెచ్ఓ గారు వచ్చారు, చెక్ చేశారు. మా ఆర్సీఓ గారు వచ్చారు, చెక్ చేశారు. అందరూ చెక్ చేశారు. ఫుడ్ తీసుకుంటప్పుడు చెక్ చేస్తారు, నియమ నిబంధనలు పాటిస్తారు. తర్వాత వాటిని అంటే వండిన వాటిని కూడా మేము ప్రతిదీ కూడా ఒక పూట వరకు కూడా దాన్ని ప్రిజర్వ్ చేసి పెడతాము. తర్వాత దీనికి మెస్ కమిటీ ఉంటది. మెస్ కమిటీ విద్యార్థుల పర్యవేక్షణలోనే అన్ని అంటే క్వాలిటీ వస్తువులు ఇస్తారు. తర్వాత మెస్ డ్యూటీ టీచర్లు కూడా ఉంటారు. వాళ్ళు డ్యూటీ టీచర్లు టేస్ట్ చేసిన తర్వాతనే పిల్లలందరూ కూడా తింటా ఉంటారు. సార్, ప్రిన్సిపల్ గారి అభిప్రాయం. కొంతమంది పిల్లలు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఫుడ్ ఎలా ఉంటది, ఏ విధంగా ఉంటుంది చెప్పండి బాబు. అసలు ఫుడ్ బాగానే ఉంటుందా? ఫుడ్ బాగానే ఉంటుంది. అంటే రోజు చెక్ చేస్తుంటారా సార్లు? అందరు చెక్ చేస్తారు. మరి మీ స్నేహితులకు ఇట్లా ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తారు కదా, అసలు నిజమేనా? అది సార్ చెప్పినట్టు అది నిజమే. పేరెంట్స్ వచ్చారు, ఆ బచ్చాలు మామిడి పండ్లు తినడం వల్ల, యాలెస్ వల్ల అటు ఇటు ఎండ వల్ల కొంచెం వాళ్ళకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందని. మా హాస్టల్ ఫుడ్ అయితే సూపర్. ఫుడ్ ఎలా ఉంటది? బాగుంటుంది. ఫుడ్ జబర్దస్త్ ఉంటది అన్న. ఫుడ్ మంచిగా పర్ఫెక్ట్ ఉంటది. ఫుడ్ కి ప్రతిసారి టీచర్లు 3 వస్తారు. జూనియర్స్ నుంచి, సీనియర్స్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి 3 టీచర్లు వస్తారు. ఫస్ట్ వాళ్ళు ఫోటోలు తీసుకొని మా గ్రూప్ లలో పెట్టినాకనే మేము స్టార్ట్ చేస్తాం. అన్ని అవుతుంది. ఒకవేళ మీరు అన్నట్టు ఫుడ్ పాయిజన్ అయితే కూడా 440 మెంబర్స్ కావాలి కదా. మొత్తం 14 మంది కదా, ఒకేసారి 14 మంది అంటే అసలు వాళ్ళు ఏం తీసుకోవచ్చు అంటే? మొత్తం వాళ్ళు జూనియర్ అంటే చిన్నపిల్లలు తీసుకున్నారు. అది భక్ష్యాలు 2-3 డేస్ అంటే నార్మల్ భక్ష్యాలు మార్నింగ్ చేసిన ఈవినింగ్ కే కొంచెం ఖరాబ్ అవుతాయి కదా. అవి 2 రోజులు అయ్యేసరికి లోపల పప్పు అంతా ఖరాబ్ అయి ఉంటది. దానివల్ల మోషన్స్. ప్రిన్సిపల్ కావచ్చు లేకుంటే టేకర్ కావచ్చు, వీళ్ళందరూ మంచి చూసుకుంటారా మీ అందరు?
చెప్పు ఫుడ్ బాగానే ఉంటది. బాగుంటది సార్. చాలా బాగుంటది సార్. మరి బాగున్నాక 14 మంది ఎట్లా అట్లా ఏం అస్వస్థకి ఎట్లా గురై అది మాత్రం హాస్టల్ ఫుడ్ వల్ల అయితే కాదు, 100% గ్యారంటీ బయట ఖచ్చితంగా బయట తినట్లే. పేరెంట్స్ తేవడం వల్ల కొన్ని మామిడికాయల ఈ ఇష్యూ వల్ల ఇక్కడ విద్యార్థులు అయితే మాత్రము చాలా బాగుంటుంది, ఫుడ్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. బయట నుంచి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చినటువంటి ఫుడ్ తీసుకొని ఇలా జరిగిందని చెప్పి విద్యార్థులు అయితే ఇక్కడ ఆవేదన చెప్తున్నారు. ప్రిన్సిపల్ సార్ మాత్రము మేము ఎప్పటికప్పుడు పకడ్బందీగా మేము అన్ని చర్యలు అయితే తీసుకుంటాము, ఎప్పటికప్పుడు ఆ ఫుడ్ కు సంబంధించిన టేకర్ కావచ్చు వాళ్ళందరితో మాట్లాడుతుంటాము, మేమే దాన్ని భద్రత మేమే చూసుకుంటాం అని చెప్పి ప్రిన్సిపల్ సార్ అంటుండు. నిన్న ఉన్నటువంటి ఎండలు లేదంటే తల్లిదండ్రులు తెచ్చినటువంటి ఫుడ్ లేదంటే మామిడికాయలు వీటి వల్లనే అస్వస్థకు గురయ్యారు తప్ప మా దగ్గర మాత్రం ఎలాంటి నిర్లక్ష్యం లేదని చెప్పి ప్రిన్సిపల్ సార్ చెప్తున్నారు.